మనం ఎంత దూరం వెళ్ళినా మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన భాషని అస్సలే వదిలిపెట్టలేం అని చెప్పేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ. అసలు ప్రశాంత్ పిన్నంనేని ఎక్కడ మొదలయ్యారు, ప్రస్థానం ఏంటి? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వెళ్ళేపాటికి అందరూ ఉన్నారు. కాకపోతే నేను వెళ్ళిన 2-3 వారాలకి 9/11 ఇన్సిడెంట్ అయింది. ఒక 1.5 year 2 years జాబ్ రాలేదు. అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఎంటర్‌ప్రెన్యూర్ మెంటాలిటీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ఉండే అవకాశాలను బట్టి. ఇండియాలో అలాంటి అవకాశాలు ఎందుకు రావడం లేదు? మీరు ఏమన్నా కంపారిటివ్ స్టడీ చూసారా? అమెరికాలో గురించి చెప్తాను, ఇండియాలో ఎందుకు జనరల్గా ఏంటంటే అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్ అనేది చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో నాట్స్ ప్రత్యేకత ఏంటి? భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో మన తెలుగు ప్రజలకి ఎలా సేవ చేయాలన్నది మెయిన్ ఫోకస్. మన వాళ్ళు చాలా మంది అనుకునేది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఒకటిగా ఎందుకు ఉండలేదు, ఇన్ని ఆర్గనైజేషన్స్ అవసరమా అనేటువంటి చర్చ ఒకటి వస్తుంది. 30 ఏళ్ల క్రితం తెలుగాళ్ళ పాపులేషన్ వేరు, ఇవాళ తెలుగాళ్ళ పాపులేషన్ వేరు. ఇప్పుడు అందరిలో ఉన్న ఆందోళన ఏంటంటే అమెరికా రావాలా వద్దా, అమెరికాలో వీసాలు ఇవ్వనంటున్నారు, ఉద్యోగాలు లేవంటున్నారు. ఇటీవల ఒక బ్యాడ్ న్యూస్ కూడా చూసాము, గుడివాడకు చెందినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఒక భయం ఉంది అమెరికా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో. ఏం చెప్తారు? ఎవ్రీ 8 years 10 years కి ఇలాంటి వస్తానే ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే వీసా రూల్స్ మార్చేశారు, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, ఈజీగా రెన్యువల్ అవ్వట్లేదు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం డే 1 ఆ కంట్రీలో అడుగు పెట్టిన కాడి నుంచి 100% జాగ్రత్తగా ఉండాలి. ఎకానమీ ఎలా ఉంది అంటే డెఫినెట్గా స్లోగానే ఉంది. కన్వెన్షన్ ప్లాన్ చేశారు, 8th కన్వెన్షన్. చాలా మంది తెలుగు ప్రముఖులకు మీరు ఇన్విటేషన్స్ ఇచ్చారు, పైగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించారు. ఈసారి కన్వెన్షన్ స్పెషాలిటీస్ ఏంటి? కల్చరు, ట్రెడిషను, ఎంటర్టైన్మెంటు అండ్ టు మేక్ దెమ్ ఫీల్ హోమ్. We are very excited for that.